సన్నీ శేష్గా ఎలా మారారు? సన్నీ నా రియల్ నేమ్ అండి. ఓకే. శేష్ అనేది నా రియల్ నేమ్ కాదు. మా బామ్మ పేరు శేషగిరీశ్వరి. నేను పుట్టక ముందే చనిపోయారు ఆవిడ. సో నేను ఎప్పుడు కలవలేదు. సో నా బారసాలప్పుడు శాతోటి పెట్టాలని పూజారి నాన్నతో చెప్తే, సరే నేను సన్నీ అని పెడదాం అనుకున్నా, వీళ్ళు శా అంటున్నారు, సరే శేష సన్నీ అని పెట్టండి అన్నారు. ఓకే. యూజువల్గా శేష సంథింగ్ అని పెడతారు కదా. అవునవును. పెట్టి పాస్పోర్ట్లో బర్త్ సర్టిఫికేట్ అన్నిటి కూడా శేష పెట్టలే. సన్నీ 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 జీవితంతో సన్నీ నేను. ఓకే. సినిమాలోకి వస్తున్నప్పుడు బామ్మకు చిన్న డెడికేషన్ లాగా అసలు సన్నీని పక్కన పెట్టేసి శేషని పెట్టా. ఏం నచ్చుతుంది ఎదుటి వాళ్ళల్లో మీకు? లాయల్టీ. ఒక మనిషి మనం అనే మాట కన్నా మనం చేసిన పనిని చూసి మనం నమ్మితే బాగుంటుంది. సో నేను అవతల మనిషి నాతో చెప్పే విషయాల కన్నా నాకు చేసి చూపించిన విషయాలను ఎక్కువ నమ్ముతాను నేను. సో ఆ యాక్షన్స్లో నాకు కనిపించే లాయల్టీని నేను అప్రిషియేట్ చేస్తాను. అండ్ నేను కొన్ని విషయాల్లో అలా ఎప్పుడైతే ఒక మనిషి గురించి లాయల్ అని ఫీల్ అయ్యానో నేను ఇంకా వాళ్ళకి లాయల్గా ఉండిపోయాను. మళ్ళీ మీరేవో స్టోరీస్ పైన వర్కౌట్ చేస్తున్నారని విన్నాం మేము. గూఢచారి స్టోరీ ఐడియా నాదే. శశికిరణ్ అని న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఫిల్మ్ మేకింగ్ చేశాడు. అతని డైరెక్టోరియల్ డెబ్యూ సినిమా. సో ఎప్పుడు వస్తుంది ఇది? చేస్తున్నాండి సినిమా ప్రస్తుతానికి. అది ఇప్పుడు వస్తే అప్పుడు వచ్చినట్టు. సో మీరు మిస్ అయిన సన్నీ అంటే ఫన్, చిన్న చిన్న జ్ఞాపకాలు, అవన్నిటిని ఒక్కసారి గుర్తు చేయడం కోసం మీకోసం కొన్ని సర్ప్రైజ్ థింగ్స్ ఉంచాం. కొన్నే ఒకసారి చూద్దాం. దట్ వాజ్ ఆదర్శ్ నగర్ బిర్లా మందిర్ దగ్గర. అది నేను రాంబో గెటప్ లో ఫీలింగ్ లో ఉన్నప్పుడు చెప్పారు గన్ మా చెల్లెలు. ఇది నేను ఇండియాలో ఫ్యూ ఇయర్స్ చదువుకున్నప్పుడు వైజాగ్ సెయింట్ మేరీస్. పోలికలు కుదరట్లేదండి శేష్ గారు. అవును. ఇది యుఎస్. మై బెస్ట్ ఫ్రెండ్ హై స్కూల్లో ఆలన్ అని. మా హై స్కూల్ గ్రాడ్యుయేషన్ 12th స్టాండర్డ్. 16 years. చాలా పాతదే. ఇది ఎప్పుడు, ఏ సందర్భంగా? ఇది ఒక 10 years బ్యాక్ అండి. ఇది ఇప్పుడు మిమ్మల్ని చూసుకుంటుంటే ఎన్ని మార్పులు వచ్చినాయి అనిపిస్తోంది? హెయిర్ స్టైల్ అయితే చాలా మార్పు వచ్చింది. ప్లస్ గడ్డం కూడా చాలా ఎక్కువగానే పెరిగింది అప్పటికి ఇప్పటికి. సో చాలా కష్టపడితే కొన్ని పిక్స్ దొరికినాయి. మరి మీకు అవి ఎంత సరదాగా అనిపించాయో కానీ మిమ్మల్ని ఇలా చూడడానికి అలవాటు పడ్డాం కదా, అవి మాత్రం మాకు సరదాగానే ఉన్నాయి. ముఖ్యంగా మీరు చిన్నప్పుడు చాలా అందంగా ఉన్నారు. ఇప్పుడు ఇంకా చాలా బాగున్నారండి. వెంటనే అందం అనుకున్నాను, మీరు గ్యాప్ తీసేసుకున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.